సో, ఈ సమ్మర్‌లో మనం ఇంకొకటి ఎక్కువగా చూసేది ఫుడ్ పాయిజనింగ్ కూడా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది దేని వల్ల జరుగుతుంది? అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల? లేకపోతే హీట్ వల్ల? దేని వల్ల జరుగుతుంది డాక్టర్ గారు? అంటే ఈ సమ్మర్‌లో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు చూస్తామంటే ఎక్కువ ఈ టెంపరేచర్ అనేది కొన్ని బాక్టీరియా, వైరస్ గ్రో అవ్వడానికి ఆ హ్యూమిడిటీ అనేది కొంచెం ఓకే. యాప్ట్‌గా ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, దానివల్ల అంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మనం పండించే దగ్గర నుంచి, స్టోర్ చేసే దగ్గర నుంచి, దాని దగ్గర తర్వాత మనం మేక్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి, దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి హ్మ్. ఏ లెవెల్‌లో అయినా కంటామినేషన్ జరగవచ్చు. హ్మ్. కంటామినేషన్ జరిగినప్పుడు జనరల్‌గా ఫుడ్ పాయిజనింగ్ అనేది వస్తూ ఉంటుంది. హ్మ్. ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల చూస్తూ ఉంటాం. సో, బ్యాక్టీరియా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అంటే హ్మ్. క్యాంపైలోబాక్టర్ అని, హ్మ్. సాల్మొనెల్లా అని, బ్యాక్టీరియైడ్స్, తర్వాత కలరా, హ్మ్. కలరా వల్ల రెండోది ఇంకా మిగతా ఈ వైరస్‌లు వచ్చేసరికి నోరో వైరస్, ఎంటెరో వైరస్, తర్వాత మన రోటా వైరస్ ఇట్లాంటి వైరస్‌ల వల్ల గూడా మనకి డయేరియా, లూజ్ మోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే సమ్మర్‌లో ఈ వైరస్‌ల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని అంటారు. హ్మ్. హ్మ్. కరెక్టే అంటారా? ఎక్కువే ఉంటుందండి. అంటే హ్మ్. ఈ వైరస్ మెయిన్‌గా ఏంటంటే ఈ వైరస్ రావడం వల్ల మనకి అంటే లైక్ చాలా వైరస్‌ల వల్ల మనకు సమ్మర్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. హ్మ్. కామన్‌గా ఏందంటే ఎంటెరో వైరస్ దీన్ని సమ్మర్ బగ్ అని గూడా అంటారు. దానివల్ల ఫీవర్ రావడం, హ్మ్. వామిటింగ్, లూజ్ మోషన్స్, హ్మ్. కొన్నిసార్లు కాఫ్, కోల్డ్, తర్వాత స్టమక్‌లో క్రాంప్స్ అంటే పెయిన్ వస్తుంది. పొట్ట నొప్పి వస్తుంది. హ్మ్. సో, ఇది కామన్‌గా చూస్తాం. దాంతో పాటు కంజంక్టివైటిస్ హ్మ్. కొన్నిసార్లు ఈ హ్మ్. అడినో వైరస్, ఎంటెరో వైరస్ వీటి వల్ల కూడా కంజంక్టివైటిస్ వస్తుంది. అంటే ఐస్ రెడ్‌గా అయిపోవడం, హ్మ్. కొంచెం మ్యూకాయిడ్ డిశ్చార్జ్ రావడం, ఐస్ దాన్ని మీరు చిన్నప్పుడు చూసుంటే చాలా సార్లు కండ్ల కనుక అంటారు. అవును. ఇవన్నీ ఒక వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఓకే. దాంతో పాటు చికెన్ పాక్స్ కూడా కామన్‌గానే చూస్తాం. చికెన్ పాక్స్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ వైరస్. అవును. వారిసెల్లా వైరస్ అని దానివల్ల వస్తుంది. చికెన్ పాక్స్ ఏంటంటే బాడీ మీద మ్యాక్ ర్యాష్ రావడం, హ్మ్. చిన్న చిన్న మ్యాక్యుల్స్, పాపుల్స్, వెసికిల్స్ లాగా వస్తాయి. హ్మ్. చికెన్ పాక్స్ చాలా కామన్‌గానే చూస్తాం. చికెన్ పాక్స్ ఏంటంటే ఈ సీజన్‌లో ఎస్పెషల్లీ సమ్మర్‌లో ఎక్కువగా చూస్తుంటాం చికెన్ పాక్స్. హ్మ్. చికెన్ పాక్స్ తర్వాత మమ్స్ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్‌గానే చూస్తాం. దాంతో పాటు కాఫ్, కోల్డ్ కాజ్ చేసే కొన్ని వైరస్‌లు కూడా ఓకే. కాజ్ చేస్తూ అండ్ ఉంటాయి. కంపారిటివ్‌లీ అంటే అదర్ వైరస్ కంటే కూడా ఏ వైరస్ పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది? అంటే మనకి ఈ రోటా వైరస్ డయేరియా అనేది హ్మ్. చాలా ఎక్కువగా హ్మ్. అంటే ఇబ్బంది పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే డేలో ఒక 15, 20 టైమ్స్ మోషన్స్ అవ్వడం. హ్మ్. తర్వాత ఎక్కువ క్వాంటిటీ అంటే కంప్లీట్ వాటరీగా మోషన్స్ అవ్వడం. హ్మ్. తర్వాత బాగా డీహైడ్రేట్ అవ్వడం. హ్మ్. దానివల్ల మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడడం. ఈ హ్మ్. డయేరియల్ డెత్స్ అనేవి చాలా కామన్ కిడ్స్‌లో ఎస్పెషల్లీ అరౌండ్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్, బిలో 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో డయేరియల్ డెత్స్ అనేవి వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్. అవును. సో, అది గూడా వీటిలో 60% వైరస్ వల్లే వస్తాయి. ఎయిదర్ ఓకే. రోటా వైరస్, నోరో వైరస్, అడినో వైరస్, హ్మ్. ఎంటరో వైరస్ సో మెనీ వైరస్‌లు కాజ్ చేస్తాయి డయేరియా. హ్మ్. సో, వీటిలో ఏంటంటే రోటా వైరస్ వల్ల ఎక్కువ మోషన్స్ ఎక్కువ సార్లు అవ్వడం, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ బయటికెళ్ళిపోవడం, డీహైడ్రేషన్ రిస్క్ ఎక్కువుంటుంది. ఓకే. సేమ్ టైమ్ బ్యాక్టీరియా వల్ల కూడా డయేరియాలు వస్తూ ఉంటాయి. డయేరియా అంటే ఇందాక అనుకున్నట్టు క్యాంపైలోబాక్టర్ కానీ, హ్మ్. హ్మ్. లేకపోతే ఈకోలై కానీ, సాల్మొనెల్లా కానీ, హ్మ్. కలరా కానీ. హ్మ్. కలరా కూడా ఇప్పుడు లక్కీలీ బాగా తగ్గింది కానీ మన వాటర్ అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకొని క్లీన్ వాటర్ డ్రింక్ చేయడం వల్ల కొంచెం ఈ కలరా తగ్గింది. కలరా కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మోషన్స్ అవుతాయి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ నంబర్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్టేజ్‌కొచ్చేసరికి పేషెంట్ ఇంకా కొంచెం నీరసించిపోవటము అలా అవుతుంది కదా! అంటే ఏ స్టేజ్‌కొచ్చిన తర్వాత మనం హాస్పిటలైజ్డ్ అవ్వాలి అనేది కొంతమందికి జనరల్‌గా అవగాహన ఉండదు కదా! అవగాహన హ్మ్. ఉండదు. అంటే హ్మ్. బేసిక్‌గా ఏంటంటే, మనకి డీహైడ్రేషన్‌లో ఎంత సివియారిటీ ఉందనే దాన్ని బట్టి, ఈ హ్మ్. డయేరియా రావడం వల్ల ఇంటేక్ తగ్గిపోవడం, హ్మ్. వామిటింగ్ అవ్వడం, హ్మ్. మోషన్స్ ఎక్కువ సార్లు వెళ్ళడం వల్ల హ్మ్. వాటర్ కంటెంట్ అనేది బాడీలోంచి సాల్ట్ కంటెంట్ వెళ్ళిపోతది. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే, ఒకటి మైల్డ్‌గా ఉన్నప్పుడు జనరల్‌గా ఏందంటే, వాళ్ళే బాగా దప్పిక, దాహం వేస్తుంటది కదా! ఎక్కువ తీసుకుంటా ఉంటారు. వాటర్ ఎక్కువ తీసుకుంటారు. అవును. మోషన్స్ అవుతుంటే, మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ వాడుకొని, మనం వాటర్‌ని ఈ ఓఆర్ఎస్ ద్వారా గానీ, లేకపోతే మిల్క్ గానీ, లేదా అదర్ కోకోనట్ వాటర్ ఇట్లాంటి వాటితో రీప్లేస్ చేసినప్పుడు కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ నంబర్ ఎక్కువుండి, వామిటింగ్ కంటిన్యూస్ అయ్యి, ఏమిచ్చినా టాబ్లెట్ తీసుకోవట్లేదు. హ్మ్. మోషన్స్ అవుతూనే రైట్. ఉన్నాయి. లార్జ్ క్వాంటిటీ అవుతుంది.
అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ థర్స్టీ కూడా పోతుంది. సో బాగా ఇరిటబుల్ అవుతారు, థర్స్టీ తగ్గిపోతుంది, అంటే దప్పిక తగ్గిపోతుంది, సరిగా తీసుకోరు, డ్రౌజీ అయిపోతారు. అట్లాంటి కండిషన్స్లో బెటర్ అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసి మనం ఫ్లూయిడ్స్ అనేవి కొంచెం అగ్రెసివ్గా ఇవ్వాలి. ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ అవర్స్ కొంచెం రీప్లేస్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ 3 అవర్స్లో, ఎస్పెషల్లీ అబోవ్ 1 year ఉన్నప్పుడు 3 అవర్స్లోనే అరౌండ్ 100 ml per kg వరకు ఇవ్వాల్సి వస్తుంది ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్. అంటే దీనికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి డాక్టర్ గారు? ఈ ఫుడ్ పాయిజనింగ్కి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే జనరల్గా మనకి డీహైడ్రేషన్ అనుకోండి, డీహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోవడం, అది ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా కరెక్ట్ చేస్తాం. ఫీవర్ ఉంటే పారాసెటమాల్ తీసుకోవడం, వామిటింగ్ మెడిసిన్ తీసుకోవడం. దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చింది అనుకోండి, ప్రాపర్ అంటే ఇప్పుడు క్యాంపైలోబాక్టర్కి ఒక రకమైన యాంటీబయాటిక్ వాడచ్చు, లేదంటే కలరాకు ఒక రకమైన యాంటీబయాటిక్ వాడచ్చు. సో మనకేంటంటే ఏ టైప్ మనం సస్పెక్ట్ చేస్తున్నాం ఆ ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాడాలి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అదే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డయేరియా, డిహైడ్రేషన్ వచ్చింది అనుకోండి, సో దానికి ఏంటంటే మెయిన్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ మనం అనుకున్నట్టు పారాసెటమాల్ లేదా వామిటింగ్ మెడిసిన్ వాడడం తప్ప స్పెసిఫిక్ యాంటీబయాటిక్ అంటూ ఏముండదు వైరస్ ఇన్ఫెక్షన్కి. సో వన్స్ లూజ్ మోషన్స్ కంట్రోల్ అయిన తర్వాత ఫ్లూయిడ్స్ వాడుతూ కొంచెం ఓరల్ ఇంటేక్ బెటర్ అయ్యి లూజ్ మోషన్స్ బెటర్ అయితే దెన్ వీ కెన్ ప్లాన్ డిశ్చార్జ్ ఫర్ వైరల్ డయేరియా. ఓకే. అయితే ఈ ట్రీట్మెంట్ అయిపోయి పేషెంట్ గెట్ ఇన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయా? మెయిన్ ఏంటంటే పర్టికులర్ ఫుడ్స్ తినకూడదు అలాంటిది ఏదన్నా? డయేరియా, డిహైడ్రేషన్, డయేరియా, లూజ్ మోషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా చెప్పాం కదా ఓఆర్ఎస్ బెటర్ సొల్యూషన్. అంటే దాంట్లో అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, షుగర్, సాల్ట్ మిక్సింగ్ ప్రాపర్గా ఉండి అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఓన్లీ షుగర్ వాటర్ ఇవ్వడం లేదా ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అబ్జార్బ్ అవ్వదు. దానివల్ల ఇంకా ఏమవుతుంది, ఆ పేగులో వాటర్ కంటెంట్ అనేది లోపలికి రిలీజ్ అయిపోయి దానివల్ల ఇంకా మోషన్ అంటే వాల్యూమ్ పెరగడం, క్వాంటిటీ పెరగడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఓఆర్ఎస్ బెటర్ సొల్యూషన్ అనమాట. ఫ్రూట్ జ్యూసెస్ కొంచెం మోషన్స్ ఎట్లా ఎంత అవాయిడ్ చేయడం బెటర్. రైట్.